హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చాలా మందితో అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరి గురించి కూడా ఒకసారి క్లియర్ కట్గా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో డిస్కస్ చేసేసుకుందాం. సో ముందుగా ఇది హెల్ప్ లైన్ సెంటర్ కోడ్ అనమాట, హెచ్ఎల్సి కోడ్. ఓకే, ఇది వచ్చేసి నేమ్ ఆఫ్ ద హెల్ప్ లైన్ సెంటర్ అండ్ ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్. సో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనంతపూర్ చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్ అండి హెల్ప్ లైన్ సెంటర్. అండ్ అలాగే జవహర్లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్, ఈ రెండు కూడా మనకి అనంతపూర్కి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్. అండ్ అలాగే నెక్స్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసినట్టయితే ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి కేటీ రోడ్. అండ్ అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్, ఇవి చిత్తూరుకు సంబంధించి మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మనం చూసినట్టయితే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ అండ్ అలాగే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ, ఈ రెండు కూడా మనకి ఈస్ట్ గోదావరి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్. అండ్ నెక్స్ట్ గుంటూరు సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ 3 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫర్ గుంటూరు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు నల్లపాడు, అండ్ అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, అండ్ అలాగే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట. సో ఈ 3 మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అండి ఫర్ గుంటూరు డిస్ట్రిక్ట్. అండ్ అలాగే నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ 2 ఉన్నాయి మనకి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ రామాంజనేయపురం కడప, అండ్ అలాగే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొద్దుటూరు, ఈ 2 కూడా మనకి కడపకి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ అండి. అండ్ నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ మనం చూసినట్టయితే ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ ఆపోజిట్ స్టెల్లా కాలేజ్ నియర్ రమేష్ హాస్పిటల్, ఇది ఒక హెల్ప్ లైన్ సెంటర్ అండి. అండ్ నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ ఆపోజిట్ స్టెల్లా కాలేజ్ నియర్ పెంచు సర్కిల్, ఇది ఒక హెల్ప్ లైన్ సెంటర్. అండ్ అలాగే ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కాలేజ్ విజయవాడ, ఇది ఒక హెల్ప్ లైన్ సెంటర్. సో కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఈ 3 హెల్ప్ లైన్ సెంటర్లు మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కర్నూలు సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ చూసినట్టయితే శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు బి తాండ్రపాడు, ఇది ఒక హెల్ప్ లైన్ సెంటర్ అండి ఫర్ కర్నూలు డిస్ట్రిక్ట్. అండ్ రెండోది వచ్చేసి మనకి ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల, ఇది ఒక హెల్ప్ లైన్ సెంటర్. అండ్ అలాగే నెక్స్ట్ నెల్లూరుకి సంబంధించి మనకి హెల్ప్ లైన్ సెంటర్ ఉన్నదండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు, ఇది నెల్లూరుకి సంబంధించి మనకి హెల్ప్ లైన్ సెంటర్ అండి. అండ్ నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసినట్టయితే డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రకాశము, ఇది ప్రకాశం సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్. అండ్ నెక్స్ట్ అలాగే శ్రీకాకుళం చూసినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం గుజరాతిపేట, ఇది శ్రీకాకుళం సంబంధించి మనకి హెల్ప్ లైన్ సెంటర్ అండి. అండ్ నెక్స్ట్ విశాఖపట్నం సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ చూసినట్టయితే మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కంచరపాలెం విశాఖపట్నం, అండ్ అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం విశాఖపట్నం, అండ్ అలాగే గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరు. సో ఈ 3 కూడా మనకి విశాఖపట్నానికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్. అండ్ నెక్స్ట్ విజయనగరం సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ చూసినట్టయితే ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, అండ్ అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ పార్వతీపురం, ఈ 2 కూడా మనకి విజయనగరానికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ అండి. అండ్ నెక్స్ట్ వెస్ట్ గోదావరి చూసినట్టయితే ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తిమ్మరాజపురం తణుకు, ఇది మనకి వెస్ట్ గోదావరి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ తాలూకా లిస్ట్.